వెయిట్ చేయడంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. నిత్యము మేలు కలుగునట్లుగా దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, లేదా ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు నీకు మేలు జరగట్లేదేమో, నాకు కీడు జరిగిపోతుందేమో, అందరికీ మేలు జరుగుతుంది కానీ నా ఒక్కడికే ఎందుకు ఇలా అవుతుంది, ప్రతి ఒక్కరు దేవుని పొందుతున్నారు కానీ మా కుటుంబానికి ఎందుకు మేలు జరగట్లేదన్న ప్రశ్న నీలోనికి రావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీవు కనిపెట్టే సమయంలో ఉన్నావు. జస్ట్ వెయిట్ అపాన్ మీ. నా యందు నువ్వు కనిపెట్టుకుని ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. సరైన సమయంలో నీకు కావాల్సింది నీకు ఇస్తాను. నీకు తెరవాల్సిన ద్వారం నీకోసం తెరుస్తాను. నిత్యము మేలు చేయాలని నేను ఆశిస్తున్నాను. అయితే నీవు ఓపికతో కనిపెట్టగలిగితే మేలు చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా నేడు మనం బ్రతుకున్నట్లు ఏ జీవాన్ని అయితే మనం కలిగి ఉన్నామో ఆ జీవం కొనసాగబడాలి అంటే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే